ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనము. దేవుని రాకడ అత్యంత సమీపంగా ఉన్నది. దొంగ ఏ గడియలో వస్తాడో మనకు తెలియదు. అటువలే మనుష్య కుమారుడు వచ్చి గడియయు కుమారునికైనను దూతలకైనను ఏ మానవునికైనను తెలియదు. కానీ అంజూరపు చెట్టు చిగుర్చున్నప్పుడు వసంతకాలము సమీపమాయనని మనము ఎలాగో తెలుసుకుంటామో, దేవుని రాకడకు ఆయన ఇచ్చిన సూచనలు నెరవేరినప్పుడు ఆయన సమీపంలోనే ఉన్నాడని మనం గ్రహించాలి. అలాగే ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచాలి. ఈ సిద్ధపాటులో భాగంగానే ప్రార్థన అనే దీపాన్ని ఆరిపోనీయక దేదీప్యమానమే వెలుగునట్లు విజ్ఞాపన అనే నూనెను జోడించాలి. ప్రార్థన చేయుచు మెలకువగా ఉండాలి. ఎందుకంటే ఏ గడియలో పెండ్లి కుమారుడు వస్తాడో ఎవరికీ తెలియదు. ఆయనను ఎదుర్కొనుటకు సిద్ధపడాలి. పెండ్లి విందుకు తగిన రక్షణ అనే వస్త్రమును ధరించుకోవాలి. లేని ఎడల నీవు చేతులు కాళ్ళు కట్టబడిన వాడవై చీకటిలో పడవేయబడదువు. అచ్చట ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. విందుకు తగిన వస్త్రములు ధరించుకున్నవారు ఆయనతో కూడా భోజనము చేసెదరు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే గనుక ఏర్పరచబడిన వారితో కూడా ఉండునట్లు జాగ్రత్త పడుచు విశ్వాసమునకు కర్తను దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ప్రభు కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.